యంత్ర, తంత్ర ఈ మాటలు వినగానే చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి. ఏవో మూఢనమ్మకాలని, కర్మకాండలని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది ఒక లోతైన, కోడెడ్ సిస్టమ్. సనాతన ధర్మంలో అందరూ అపార్థం చేసుకున్న ఈ విషయాల వెనుక ఉన్న అసలు సైన్స్ను మనమిప్పుడు ఛేదిద్దాం. పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో కొన్ని మనకు కంటికి కనిపిస్తాయి, కొన్నింటిని మనం కొలవగలం. కాని అసలైన శక్తులు లోతైనవి. వాటిని కేవలం అనుభవించగలం అంతే. మన ప్రాచీన ఋషులు ఒక నిజాన్ని గ్రహించారు. అదేంటంటే, మన ఈ వాస్తవికత అనేది పదార్థంతో నిర్మించబడలేదు. అది నమూనాలతో అంటే ప్యాటర్న్స్తో నిర్మించబడింది. అవును, విన్నది కరెక్టే. మ్యాటర్ కాదు, ప్యాటర్న్స్. ఫ్రీక్వెన్సీ, జామెట్రీ, వైబ్రేషన్ ఇవే ఈ విశ్వానికి అసలైన పునాది. మరి ఆ నమూనాలేంటి? అవే యంత్ర, తంత్ర. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఆపరేటింగ్ మాన్యువల్ లాంటివి. సరే, ఇప్పుడు ఆ మాన్యువల్లో మొదటి పేజీ తెరుద్దాం. సరే, లోపలికి వెళ్లే ముందు ఫస్ట్ మన అందరి మైండ్స్లో పాతుకుపోయిన కొన్ని పెద్ద పెద్ద అపోహల్ని పగలగొట్టాలి. అసలు యంత్ర, తంత్ర అంటే జనాలకెందుకంత తప్పుడు అభిప్రాయం ఏర్పడింది? ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఉంది. చాలామంది ఏమనుకుంటారు, యంత్ర అంటే ఏవో వింత గుర్తులు, తాయెత్తులు. తంత్ర అంటే అమ్మో అదేదో క్షుద్ర పూజ, భయపడాల్సిన విషయం అనుకుంటారు. కాని అసలు నిజం అది కాదు. యంత్ర అంటే వాస్తవికత యొక్క జామితి, అంటే రియాలిటీ ఎలా నిర్మితమైందో చెప్పే బ్లూప్రింట్. ఇక తంత్ర అంటే మన చైతన్యం అంటే కాన్షియస్నెస్ ఎలా పనిచేస్తుందో చెప్పే మెకానిక్స్. అదొక సైన్స్. అజ్ఞానం ఎలా గెలుస్తుందో తెలుసా? చాలా శక్తివంతమైన ఒక విషయాన్ని తీసుకుని దాన్ని చిన్నబుచ్చి దానికొక ముద్ర వేసి అందరూ భయపడేలా చేస్తుంది. యంత్ర, తంత్ర విషయంలో సరిగ్గా అక్షరాలా ఇదే జరిగింది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. యంత్ర, తంత్ర అనేవి వేరువేరు కాదు. అవి రెండూ కలిస్తేనే మన అస్తిత్వాన్ని, మన ఉనికిని అర్థం చేసుకోవడానికి ఒక కంప్లీట్ గైడ్ అవుతుంది. సరే, ముందుగా యంత్రం గురించి మాట్లాడుకుందాం. అసలేంటిది? ఇది కేవలం పేపర్ మీద గీసిన ఒక బొమ్మ అనుకుంటే చాలా పొరపాటు పడినట్టే. దానికి మించి చాలా ఉంది. యంత్రం అనేది ఒక ఫ్రీక్వెన్సీ మ్యాప్. అందులో కనిపించే త్రిభుజాలు, సర్కిల్స్, తామరరేకులు ఇవేవి ఊరికే గీసిన డిజైన్లు కావు. అవి మ్యాథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి యంత్రానికి మధ్యలో ఒక బిందువుంటుంది, అదే మూలం. అక్కడ్నుంచే అంతా మొదలవుతుంది. ఇంకా వ్యక్తమవ్వని అనంతమైన శక్తికి అది ప్రతీక. ఇది అచ్చం మన విశ్వం ఎలా పుట్టిందో చూపిస్తోంది. ఒకే ఒక బిందువు అంటే సింగ్యులారిటీ నుంచి అంతా ఎలా విస్తరించిందో. అలాగే యంత్రంలో కూడా బిందువు నుంచి జామెట్రీ విస్తరిస్తోంది. చివరికి అదొక స్థిరమైన ఎనర్జీ ఫీల్డ్గా, ఒక ఫ్రీక్వెన్సీ మ్యాప్గా మారుతుంది. ఇది ఊరికే చెప్పే మాట కాదు, దీనికి ప్రూఫ్ కూడా ఉంది. సైమాటిక్స్ అనే ఫీల్డ్లో ఒక ప్రయోగం చేశారు. శ్రీయంత్రానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని నీటిపై ప్రయోగిస్తే ఏమైందో తెలుసా? అచ్చం శ్రీయంత్రం ప్యాటర్న్ నీటిలో ఏర్పడింది. అంటే ఇది యాదృచ్ఛికం కాదు. సౌండ్ జామెట్రీతో కలిసినప్పుడు ఎనర్జీ ఎలా స్థిరపడుతుందో చెప్పటానికి ఇంతకంటే పెద్ద రుజువు అక్కర్లేదు. అందుకే యంత్రాలు కేవలం బొమ్మలు కాదు, అవి రెజొనెన్స్ డివైజ్లు. సరే, యంత్రం ఒక స్ట్రక్చర్, ఒక బ్లూ ప్రింట్ అనుకున్నాం కదా. మరి దాన్ని యాక్టివేట్ చేసేదేది? దానికి జీవం పోసే సిస్టమ్ ఏంటి? అదే తంత్రం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది. యంత్రాన్ని ఒక పవర్ఫుల్ కంప్యూటర్ హార్డ్వేర్లా ఊహించుకోండి. మరి ఆ హార్డ్వేర్ని నడపాలంటే ఏం కావాలి? సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేరే తంత్రం. తంత్రం లేకపోతే యంత్రం జస్ట్ పేపర్ మీద గీతంతే. కాని తంత్రం కలిసినప్పుడు అది ఒక సజీవమైన ఎనర్జీ ఫీల్డ్గా మారుతుంది. చూడండి, తంత్రమనగానే అందరూ భయం, చీకటి, నిషిద్ధం ఇలాంటివి అంటగట్టేశారు. కాని తంత్రం అసలార్థం అది కాదు. ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మేయడం కాదు. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో, దాని మెకానిక్స్ను మనమే స్వయంగా అనుభవించి తెలుసుకోవడానికి ఉపయోగించే టెక్నిక్, ఒక టెక్నాలజీ. అదే తంత్రం. అందుకే తంత్రమనేది పూర్తిగా ప్రాక్టికల్. ఇది గాల్లో చెప్పే మాటలు కాదు. దీనికి కొన్ని టూల్స్ ఉన్నాయి. శ్వాసలయ అంటే ప్రాణాయామం, ఫోకస్ అంటే ధ్యానం, మంత్రాల ద్వారా వచ్చే ఫ్రీక్వెన్సీ.
ఇంకా కొన్ని శారీరక బంధాలు. ఈ సాధనాలన్నీ ఎందుకంటే మన అంతర్గత స్థితిని, మన సిస్టమ్ను మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి. ఈ ప్రాక్టీస్ వల్ల ఏం జరుగుతుంది? మన శరీరంలో నిజమైన మార్పులొస్తాయి. మన న్యూరల్ పాత్వేస్ మారతాయి, హార్మోన్ల లెవెల్స్ మారతాయి, చివరికి మనం ప్రపంచాన్ని చూసే విధానం, మన పర్సెప్షన్ కూడా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన నాడీ వ్యవస్థను మన కంట్రోల్లో పనిచేసేలా ట్రైన్ చేయడమే ఇది. సరే, ఇప్పటిదాకా యంత్రం గురించి, తంత్రం గురించి విడివిడిగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఇదంతా మనకు వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకుందాం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. యంత్రం అంటే జామెట్రీ లేదా స్ట్రక్చర్, తంత్రం అంటే చైతన్యం లేదా దాన్ని యాక్టివేట్ చేసే పద్ధతి. వీటికి మంత్రం అంటే ఫ్రీక్వెన్సీ లేదా పవర్ తోడైనప్పుడు అప్పుడొక శక్తివంతమైన చైతన్యవంతమైన క్షేత్రం ఏర్పడుతుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, పవర్ మూడు కలిసినట్టు. ఈ సిస్టమ్ను మనం సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. మన ఇంట్యూషన్ షార్ప్ అవుతుంది, మన ఎమోషన్స్ స్థిరపడతాయి, అనవసరమైన ఆలోచనల పరంపర ఆగిపోతుంది, ఉన్నతమైన చైతన్య స్థితులు అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు ఆసక్తికరమైన విషయమేంటంటే ఆధునిక సైన్స్, ముఖ్యంగా క్వాంటమ్ ఫిజిక్స్ ఇప్పుడు నెమ్మదిగా ఈ నిజాలను ఒప్పుకుంటోంది. చూసేవాళ్లని బట్టి ఫలితం మారుతుందని, మన ఇంటెన్షన్కి ఎనర్జీ స్పందిస్తుందని చెబుతోంది. తంత్రం 1000 ఏళ్ల క్రితమే దీన్ని ఒక ప్రాక్టికల్ సిస్టమ్గా ఇచ్చింది. యంత్రం దాన్ని మ్యాప్ చేసింది, మంత్రం దానికి పవర్ ఇచ్చింది. సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. ఈ మొత్తం కాస్మిక్ సిస్టమ్, ఈ విశ్వ వ్యవస్థ ఎక్కడో బయటలేదు. అది మన నాడీ వ్యవస్థలోనే ఒక అద్దంలా ప్రతిబింబిస్తోంది. మనల్ని మనం డీకోడ్ చేసుకోవడానికి యంత్ర, తంత్ర మన చేతిలో ఉన్న టూల్స్. చాలామంది జీవితాంతం ఒక రకమైన నిద్రలోనే బతికేస్తారు, అలాగే వెళ్ళిపోతారు. యంత్ర, తంత్ర అనేవి మనల్ని ఆ నిద్ర నుంచి మేల్కొలపడానికి ఉన్నాయి. అసలు ప్రశ్న, మనం మేల్కోవడానికి సిద్ధంగా ఉన్నామా?